చిన్న బాబు ఏడారి నీ ఇళ్ళ పొన్న వస్తుంది నా తమ్మి నీ ఇళ్ళ పొన్న వస్తుంది నా తమ్మి బాబు నువ్వు దాచుకోని బిడ్డ నా బిడ్డ వచ్చిన నాడు రా నాన్న బిడ్డ అని తమ్మి మీరు దగ్గర ఏదన్నా మాట అంటే బిడ్డ నా ఫోటో చూసుకుంటే నా బిడ్డ వెళ్తుందని చెప్పిందా అవ నీ బిడ్డ నా ఇంట పడితే నేను వచ్చిన్నాడు నీ బిడ్డ నా పేడ కొమ్ము పట్టుకొని నా పేడ ముందుకున్న బట్టి నన్ను తాను వెళ్తుంది జాతి లచ్చవ్వ నీ కాళ్ళ కాడ కొమ్ము దాపుకున్నా కొమ్ములో నా బిడ్డ ఊరి అధిపతి ఆ తల్లి ఆ దురసాని అన్నప్పుడున్నది కాళ్ళనే పడితే ఆ తల్లి చేయి కొద్ది కొట్టి కాలు కొట్టుకొని నిన్నా నాకు బలం ఎంత మొగరాయుడు ఊరిలో అధిపతి కాబట్టి అంత మాడనద్దమ్మా అయ్యా ఆనందరాజు మంత్రి నీ భార్య కాళ్ళు మొక్కిన కనికరం రన్నిన చేకొద్ది కొట్టింది ఇక నీ బిడ్డ మాకద్దరా నా భార్య బతిలాడైనా కానీ నా చిన్న బిడ్డ తీసుకొచ్చి మీ చేతులు పెడతాయి మీరు అట్టి చేతులు పోవద్దు కూర్చొని లంచం ఉండా ఎంతైనా ఒక్కడే పిట్టుర్రా మళ్ళా మారుతున్నావు రానేరా దానికి మారుపాటు రానేరా సంగీతాన్ని సింతగా రాతానే ఎంత గడు సింతగా అయినా కానీ రౌతువాడి రూత ఇద్దరు మూల పులుసుకాయని రాలుతాయి ఇంకా మెల్లగా మెల్లగా బాలంటారా నేను బాలంటారా గుంజిగా కాలు మొక్క వచ్చే అవయ్య చెప్పు చిన్న బిడ్డ ఇద్దామా ఎవరకు వాళ్ళకిద్దాం అంటానా ఓర సత్య బొందైన పెట్టుకుంటా కూడా దాదుకొని ఇయ్యాలో అంటానా ఇయ్యను అంటానా అయ్యో 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 గాలి పోనే నన్ను ఎక్కడ కట్టలు వచ్చే నావా నావా నీ కొబ్బరుడు ఎక్కువైందే నావా నావా ఏం పోసు అయ్యో పోసాక చూస్తారండి నా పోసు నీ కూరగాయల బండిడమా పోసు నా పోసు నీ వంచాలు తవడలు 10 బెడగలు దొడగలు ఇక్కడ నా పోజకు మరకాలు ఉన్నప్పుడు 10 ఎక్కువ పెడితే పోజక్క నా పోసు దార వచ్చే పోసి నా పోసు ఎవరు మాట్లాడుతూ చిన్న
ఎన్నైనా కానీ పెళ్ళాన్ని తిట్టాడు కానీ పోరు ఎత్తుకొని చేతిలో పెట్టుకోనంటున్నారు. అందుకే వాళ్ళు మాట్లాడుకుని నన్ను కొడతారు గుంజిగా. నేను తగ్గ పోరాగా లాగా అవుతారు నన్ను రావదేమో సావరు. అయ్యో అబ్బో 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 అయ్యో బాబు మెల్లగరు 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 అబ్బో అయ్యో ఏం కొద్దురు చిన్న పోయి ఇప్పటికైనా ఎక్కువైతే అమ్మ చిన్న పనులు చేయకపోతే అంట బాడకావు నన్ను కొడతారా ఎవరా నేను గుంట భూమి లేకున్నా 5 పోరాగల కన్నా ఏ దేవుడు పోయి వేయలే. ఒక్క కొబ్బరికాయ కొట్టిన ఒక్క ఊదిబత్తి ముట్టిలే ఒక్క దీపం పెట్టలే. ఒక్కొక్క నా సాగుతులు తానం చేస్తారు ఎంటికి పోతారు చక్కెర గంధం పోతారు కాళ్ళ పందు పోతారు ఊదిబత్తిని ముట్టిస్తారు ఇల్లు కడుక్కుంటారు బట్టలని మిండేసుకుంటారు. నేను ఏ దేవుడు పోయి వేయలేదు. పూస పూస 5 కన్నా అన్నా కుక్క తీరుగా నేను సాదుకోనా పెంచుకోనా పొద్దున మా పొద్దాకనేమో కసోటి బంగ్లాలలో పూలు పోతా ఇక 10 గంటలకేమో సర్ది పెట్టుకోమని పచ్చర పోతా. ఎట్లా డ్రైవరు 5 పోరగల నువ్వు ఎప్పుడు కూలి చేసినవే నువ్వు పోతాడా ఓ రాకేష్ కొద్దిగా టైం అయింది కానీ ఆశగా అట్టయితే కానీ బిడ్డ 5 పోరగాళ్ళ కన్నా కన్నదానికి ఎరక కానపు సంగతి కొట్టదానికి ఎవరక పిల్ల కొట్టు నొప్పి నేను 9 నెలలు మోసి 9 దావకాల నుండి కన్నా. సరే మీరన్నట్టుగా నా పోరిసిన పోరి సాదుకొని ఇస్తా. సాదుకొని ఇస్తే ఆ గొడ్డు దాని నీడ నా బిడ్డ పడితే నా బిడ్డ కూడా వాళ్ళకి గొడ్డు పోదు. లేదమ్మా ఏం కాదు ఇవాళ నాన్నరావు చిత్రాంపురం ఒక్కది చాలు మనకు పెళ్ళడి కళ్ళు కూడా సాలు చెప్పుడేనా ఇయ్యారు కాదు మతిగా ఉండే కాంతి సాలు చెప్పు సాయకాన్ని మొగలు మతికడ పొల్ల ఇంకో మమ్మతం చేస్తుంటే ఆమె నా మొగడు కొడుతాండామా అని దగ్గర భయాన్ని కురికొచ్చి గసండి దగ్గర జాగుండేది ఉంటే ఓ పోరిని మొగడు మళ్ళా పోతే కొడతాడు. మా మొగలకే ఉండమన్నారట సిద్ధరాంపురం ఇద్దమే వాళ్ళు ఒక తిరిగి అంటారు ఏ ఇస్తారా లేకున్నా మోస ఇస్తారా ఉండాలి. విన్నావా ఎలుగుండగానే ఊరు ఎరపోవాలి పొద్దున్నాగానే ఊరు ఎరపోవాలి. ఇంత రూపాయి ముల్లి ఎత్తనే ఇంత ముల్లి అవుతుంది రా. రూపాయికి ఖర్చు పెట్టేది ముల్లి అవుతుందా? సరే నువ్వు అన్నట్టుగా పొలం సాదుకొని ఇద్దాం. ఇచ్చినాక ఇంకా కొన్ని రోజులు అయినాక దెబ్బ వల్ల గర్భ కొడుకో బిడ్డో పుడతాడు. పుట్టినాక కన్నుల మీద ఉన్న ప్రేమలు సాధకుల మీద ఉంటాయి రా. వాళ్ళకో బిడ్డో కొడుకో పుట్టినాక సాధుకున్న పోరే అన్న మన బిడ్డను నీ మేక సప్పల తాడి సాధుకున్న పోరాడు దూరం పెట్టరులా దూరం చూసి నాడు నా బిడ్డ బతికేం కావాలి. నా బిడ్డ దిక్కెట్లా నా బిడ్డ అధికారం ఏంది ఎట్లా అంటావే ఏమన్నా రాజు కాడ రాజవర్యా సాలు చెప్తే కాదు ఎప్పుడు రాలి పీటలు పట్టుకొని పోతాను. పొలాన్ని ఇచ్చేదాకా పొలం చదువుకునేదాకా పొల్ల పెరిగి పెద్దలై పెళ్లి చేసేదాకా నువ్వు వాడిని కూర్చోవాలి. నువ్వు వాడితో లేచినావు అనుకో నీ పీట మాయమవుతుంది. నా పోరి బతుకు ఇంటి దాకా వాడిని ఉండు. లేచిన అనుకో అలా అచ్చే కూడా పీట మాయం చేస్తాడు. ఆ రాజకాడి పోయి అయ్యా రాజా వరియా ఆనంద రాజా నీ గర్వాడ ఒక్కరు పుట్టినా 2 పుట్టినా కానీ నీవు పుట్టిన అర్ధ రాజ్యం. నా బిడ్డను సాదుకొని ఇస్తాను కాబట్టిగా మన బిడ్డ పేరు అర్ధరాజ్యం రాయవాను. అట్ట సాదుకొని ఇస్తా లేకపోతే సాదుకొని ఇయ్య. ఎందుకో అంటే వాళ్ళు కాదు దూడుతుపోమన్నా కానీ అర్ధరాజ్యం పట్టుకొని నా బిడ్డ పెళ్లి ఏమచ్చు అవునంగా బతకవచ్చు. ఎట్లున్నదో ఇప్పుడు మంచిగా వాళ్ళ ఊరిలో అర్ధరాజ్యం మన పొలం ఒక్క దాని మీద అర్ధరాజ్యం రాయవాను. అట్ట సాదుకొని ఇస్తా లేకపోతే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. నేను బాలంతా పాటు మా బిడ్డ నీవు దాచుకొని ఇస్తాం. మా బిడ్డను కూడా మీరు సాది పెద్ద
చేసి అమ్మని పిలిచినాడు మీ కొట్టు పేరు దూరం అయితే నీకు కనపడుతుంది దప్పున సాదుకున్న బిడ్డను ఎడపడా చూస్తారు కన్నులో ఓతిలో చూస్తారు నీకు ఇద్దరు ఒకటి నీ ముగ్గురు చెప్పిన వాళ్ళకి అర్థం రాజ్యం సాదుకున్న బిడ్డకు అర్థం రాజ్యం కాదు రాసి ఇస్తానయ్యా తీయకపోతున్నా కడుపుతోనే కన్నయ్య తల్లికైనా ఆవేదన ఉంటుంది నా బిడ్డ బతికెత్తను అని ఉంటదిరా అందరాలు కాగితం కలుపు చేత బట్టి నిమ్మలగిరి పట్నంలో ₹2 రాజ్యముల అర్ధరాజ్యం మంత్రి వీరన్న నేను సాదుకునే బిడ్డకు అర్ధరాజ్యం ఒకరు కాదు ఇద్దరైనా ముగ్గురు పిల్లైనా నా పిల్లకి అర్ధరాజ్యం నీ బిడ్డకు అర్ధరాజ్యం అన్నడే రాజు రాజు కాగితపు రాజా పిల్లకి అర్ధరాజ్యం నీ కన్న బిడ్డకి అర్ధరాజ్యం రా చోటు నువ్వు అన్నాడు లచ్చి మెల్లగా ఓ గుంజిగా అంత చింతపండు చేసి నీ కానీ నాకు ఇంకెవరైనా మర్చుకోండు నువ్వు అన్నట్టుగా కాయలు రాజుండు చిన్న బుజ్జా తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టుకో ఆయన విద్య లేదు నేను దాచి పెడతావా ఓ నీ తాడు తెంపితే నువ్వు ఎడ తాగుతావు కానీ పండు మన బాగా తాగి అక్కడ రాకేశ్వర ఇంటి కూడా అంటే నాడు రాత్రి కుక్కుస వచ్చింది మీద అమ్మో పంట పంట మంట కార్ల పంట అయ్యో అనుకోరా ఏమైతుందిరా కారంలో దొరుకుతారా చిన్న పొలం నువ్వు చేతులు పెడిపోవే ఆ కాయ విద్య కొద్దిగా నాకు లేదురా మా అమ్మగారు పెట్టేస్తందుగా పోరావే అవునంగా అరసుడు పాలిస్తా అనుకుందాం అనుకున్నారా అద్దసేరు పాలు వాడి సాదుకుందాం అనుకున్నా నీ తాడు తెప్ప నన్ను అక్కడ ముక్కలు కొడతా నాకు ఇవరకు సారుతనైతే పానం బాగలేదు పొలం దాడుకొని కాయలు రాసిచ్చారు వాళ్ళు అప్పుడు ఇట్లా కొట్టినా కానీ పొద్దుగానికి ఎట్లాంటి పెట్టాలరా వాడుకో ఇట్లా కొడితే రేపు పొద్దుగా నేను ఎట్లాంటి పెట్టాలరా నా మొఖం చూసుకున్నా నీ మొఖం ఎట్లా బోరిస్తావురా ఇంకా దేవుడు గారు రెక్కలేసి నన్ను రెక్కలు అలవాటు నీ రెక్కలు మూలవాట నేను 60 ముద్దులు పెట్టా రారబారా నీ తాడదెంప నువ్వు అట్లే కొట్టి పడగా కొద్దిగా నేను ఆధార్ కార్డు పట్టుకుంటే 5 రోజులకి ఇంటికి రాను నీ తల్లికి నీకు ఎరుగుతే కరెక్ట్ పోరే బిడ్డ నువ్వు పోతావా అని అమ్మా స్వామి రామ 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 అక్కలేమన్నా నా దగ్గర దుడ్డే ఉన్నది నీ దగ్గర ముద్దే ఉన్నది మళ్ళా 2 ఆ దుడ్డు నా ముడికి వరకు ఎరిగారు దరిద్ర ఆఖరు పుట్టిన పోరే మంచిగా అవరంగా చదువుకుందాం అనుకున్నా నిజంగా దరిద్రలేదు
నవ్వుకుంటి అన్న కన్న పోరగానే నవ్వుకుంటే తరపోసు అమ్మా పుట్టడు తక్కువ నీ బిడ్డ నాకెందుకు ఇవ్వాలి నీ కన్న కడుపు నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి బిడ్డ నీ బిడ్డ మాకు అద్దమ్మా పుష్కరా ఇస్తున్నప్పుడు కూడా దాని మనసు ఎప్పుడు మారుతారు అది తీసుకోవాలి అవునా ఏర సిటీగా వాళ్ళు షాద్ అయినాక నా పొలం చాదుకొనిస్తా ఎవరైనా పొలం చాదుకొనిచ్చేదాకా సౌతులే తమ్ముడా మళ్ళా మా తోడు దివా మన పుట్టడు బలగంలా మీ అక్క రలవాయి తమ్ముడంట తెలిసే తమ్ముడా మల్లన్న మీ అక్క పూలవా తమ్ముడంట తెలిసే తమ్ముడా మల్లన్న తమ్ముడంట విడిసే తమ్ముడా మల్లన్న తమ్ముడా మల్లన్న నువ్వు నాడు అక్కల్లేని భవన మా పెద్దయ్య బిడ్డలు మా చిన్నయ్య బిడ్డలు నా బలగబట్టి తమ్ముడా అందారి నొల్లల్లా అడు పండు తమ్మి తమ్ముడా మల్లన్న అయ్యో అయ్యో నా అక్కల్లారా తమ్ముడే లేడాని నా ఇల్లు మరవకుండ్రి నన్ను వలసి వీరానా బిడ్డలు మరవకుండి మన వల్ల మరవకుండవా నీ బిడ్డో సంజవ్వ నానంట వెళుతుంది ఓ నానా మల్లయ్య నీ బిడ్డ చూచవ్వ నానంట
వీణ చూకుండి నా బిడ్డను మరవకున్నో అన్నం లేని నా బిడ్డ తమ్ముడు లేని బిడ్డ నా బిడ్డ ఒక్కదమ్మా అయ్యాను దాదుకొని మీ ఇళ్ళ కొండి నా బిడ్డ వస్తాదమ్మా నా తమ్ముని బిడ్డని మా అన్న బిడ్డని బుచ్చేడల్లం పెట్టుల్లవా నా బాగి తీరింది నా భార్య ఉంటావా మా ఇల్లు మరవకుండ్రి పుణ్యం వల్ల మల్లయ్య పూరాయి తోటల్లా పూలు పోయావే అక్కలు చెల్లెళ్ళు అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు తన బిడ్డ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ బలిగా వంద కలిసి చనిపోయినా అన్నయ్య గారి పేరు మీద ఆత్మహత్య చేసి ఎవరి మీద కాజపడకుండా సర్గంగా సర్గం జరగాలని వాళ్ళ రామకీర్తన పిల్లలు లేని వంద బాధలు అంటదండి వాళ్ళు గుడిసె ముందు నిలబడ్డారు ఏ రావా బిడ్డ అడక తింటానికైనా అర్థం ఉండాలంటారు అవునమ్మా 9 మాసాలు మోసుకొని కడపారగా అనుకున్నా నీ బిడ్డను నా చేతులు పెడితే పండ్ల కంపలకి వెళ్ళి పండ పట్టుకపోతామా ఇక్కడ పండుగ చేసి బిడ్డలు పట్టుకపోతాం అవ్వ ఏం పండుగ అవ్వా ఏ పండుగ చెప్పు అవునయ్యా మీకు బట్టలు పెట్టి పట్టుకపోతాం అవ్వ ఏ బట్టలు కట్టుకుని వెళ్ళాడుతుంది ఎప్పుడు అడిగి తెలియదు అంతలో రేపు మా బట్టలు పెట్టుకొని లక్షలాగా తడకట్ట మీద గుంజగాళ్ళకి ఇస్తుంది గుంజగాళ్ళు రా వాళ్ళు ఏదో పండుగేసి బట్టలు పెడతాడు బాడక వద్ద అంటాడు మొన్న దసరా పండుగ ముంగడ బిడ్డ బీరయ్య నేను మందిరా సావంతులు చీరలు కొనుక్కుంటారు రైకులు పట్టించుకుంటారు ఈ పాత చీర కట్టుకొని పోతే పేర పెడతారు అని ఓ కుండంత బొత్త వేసుకొని కత్తెర వేయినా కలవ వేయినా కూలి వేసి 1000 రూపాయలు చేతిలో పెట్టిన అరకాలం అమ్మన్న ఓ పాలిచ్చి చీర పట్టుకొని రమ్మన్న చీర పాలు తాగి అయితే పాలిస్టర్ చీర పట్టుకొని రమ్మన్న పోతివి అక్కడ ముక్కలు చీర పట్టుకొని వస్తేవి వాళ్ళు రాజులే మంచి మంచి బట్టలు పెడతారు గుంజిగా వాళ్ళకు బంగులాలు మేడలు ఓ పెద్ద సూర్య ఓ చిన్నపూరి సీనక్క మాయక్క రాజా బట్టలు పెడతారు రాజే మన బట్టలు పెడతారు తల్లికి వస్త్రాలు పెట్టి కూడా పోతే నాకు పుణ్యమమ్మా గుడిసె బట్టలు కట్టుకుందా గుడిసె ఉన్నది వాటి గుడిసే ఇద్దరు పోయి బట్టలు కట్టుకుంటే అమ్మ ఎట్లా పడుతుంది నువ్వు నేను పొలం కూడా కట్టుకుంటా ఎవరు బట్టలు అన్నమ్మ అండ మా ఇంటి కూడా బాత్రూమ్ 40 నువ్వు కట్టుకొని రాపో బాత్రూమ్ పోతా అలా పోయి నువ్వు కట్టుకొని రా ఇంత పోయి కట్టుకోరా కట్టుకున్నా కట్టుకోవచ్చు నచ్చే
ఈ ఆటో పొల్లకి ఇచ్చే కన్నాం ఆటో పొల్లు దాని ఈ ఆటో నీకు సిర్రకి వస్తుంది నవ్వుతుంది వస్తుంది బట్టల కొరకు పోరగాల అంటారు లైన్ కాడుపులాడు పాడా ఈరవాడిది దుమ్మతను గుట్టాడు గుట్టవాడిది ఏం కాదు ఈ ఆటో పొల్ల నేనేమన్నా కొద్దిగా కొడుకు కాలవాడికి ఏమో పాప చదువు పెట్టుకో బిల్లు ఎత్తుకున్నా అన్నపూర్ణ సేతోలోన అయ్యో బిన్నల్లా పెట్టినదే కన్న తల్లి అమ్మా బిల్లు అడ్డ బాబా కట్టుకున్నది కదా తల్లి ఎన్ని ఎన్నాళ్ళకు పసిళ్ళ ముఖం చూసినాడు మాత చేసిన బాబం దూరంగా అక్కడ బండాలనమ్మా ఎత్తుకున్నారు దంపతులే దారి పడతాను భార్య భర్తలైనా అల్లనే రాడి భార్య భర్తలైనా రైలు నీరు నిమ్మలో ఇలా కనుక సిరి మేలతో నాలుగు చేరుకున్నారమ్మా అయ్యో మురుగలు ఆదుకుంటారన్నారమ్మా పాలు చేస్తారమ్మా చెల్లేని ప్రేమరాయే తండ్రులారా బిడ్డ మన ఇంటికి వచ్చింది కాబట్టి ఆ బిడ్డ జన్మనామం పెట్టుకోవాలి రావంటే మన బిడ్డ రావైతుంది పోవంటే మన బిడ్డ పోరైతుందమ్మా మన ఈ బిడ్డ సాదుకున్న బిడ్డ అనుకోవాలి కడుపులో పుట్టిన కన్న బిడ్డ అనుకోవాలన్నాడే నా బిడ్డ జన్మనామములు ఉడన్నడే ఆ బిడ్డ కలిగింది సీత గడియల్ల కలిగింది ఆ బిడ్డ కలిగిన సీత గడియల్ల కలిగింది కాబట్టి నీ బిడ్డ పేరు సీత మహాలక్ష్మీదేవన్నడే బిడ్డ సీత మహాలక్ష్మీదేవి కుప్పలున్నది గొప్ప కాదమ్మా మనం తిన్నది మట్టి బాలాట ఒకరికి పెట్టింది మళ్ళీ అది ఎత్తరాట రామమ్మ పేరు పెట్టిన బ్రాహ్మణుల కావుదాను గోవుదాను వద్రదాను సువర్ణ దానం చేసింది బ్రాహ్మణులు పోతారమ్మ బ్రాహ్మణులు వెళ్ళిపోదండి రాదన్నాడమ్మ మన కడుపు అన్నానంటే ఈ బిడ్డ మళ్ళీ అవ్వాని పిలవాలి అయ్యాని పిలవాలి బిడ్డను పౌరంగా చదువన్నడే రామరామరంగా చదువున్నాడు ముళ్ళ మధ్యరంగా పిలవాలి పుట్టు సావడి కాడ తర్వాత జైకంత కట్టి నోట రాజమేల వచ్చిన తల్లి
చేత అన్నం తింటాంది రామా